అందరికీ నమస్కారము. పల్లీలు టమాటా చట్నీ కొత్తిమీర ఎక్కువ వేసుకొని చేసుకుంటేనైతే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా పిల్లలైతే వదిలిపెట్టకుండా బాక్సులలో ఒక పెద్ద గంటెడు తినేస్తారు ఇలా చేసుకున్నదైతే. ఆయిల్లో పల్లీలు మనము సగం వరకు వేయించాలి, పూర్తిగా బాగా ఎర్రగా వేయించకూడదు. ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి మనం పచ్చిమిర్చి వేసేసుకోవాలి. తినే వాళ్ళని బట్టి, స్పైసీ తినే వాళ్ళని బట్టి పచ్చిమిర్చి వేసేసి కొంచెం అటు ఇటు కలిపేసి మూత పెట్టాలి. మూత పెట్టి వేయించడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఇలా వేగిన తర్వాత తీసేసి మనం గ్రైండర్లో వేసి చల్లారనిచ్చేద్దాము. ఇదే ఆయిల్లో మనము 1/2 కేజీ టమాటా వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత మనము పెద్ద కట్టులో సగం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా అప్పుడే టేస్ట్ పచ్చడి. పల్లి టమాటా పచ్చడి చేసే విధానమే వేరు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రకరకాలు చేసుకోవచ్చు, అప్పుడొక రకం చేసి చూసేద్దాము. ఇలా మనము టమాటాలో కూడా కొంచెం సాల్ట్ వేసి ఉడికేయడం వల్ల మనకు మంచిగా తొందరగా మగ్గిపోతుంది. ఇలా గుజ్జు అంతా విడిగా మనం గ్రైండర్కి వేసినప్పుడు విడిగా ఉంటుంది, పైన తోలు మంచిగా ఏర్పడుతుంది గ్రైండర్కి వేసినప్పుడు అయితే. ఇంకా ఇలా మగ్గనిచ్చేసి పక్కకు పెట్టి గ్రైండర్లో పల్లీలు పచ్చిమిర్చి వేసాం కదా, ఇందులో ఎల్లిపాయలు కొంచెం చింతపండు వేసి బరకగా తిప్పుకోవాలి. బాగా మెత్తగా తిప్పకూడదు. అందులో ఈ చల్లారిన కొత్తిమీర టమాటా వేసి ఇలా తిప్పుకోవాలి. ఎంత మంచిగా ఏర్పడుతుంది కొత్తిమీరను టమాటా. ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మంచి టేస్ట్ అన్నట్టు పచ్చడి. బాగా మెత్తగా వేయకూడదు, బరకగా వేసుకోవాలి. మనము టమాటా వేసినాక ఒక్కసారి ఆన్ చేసి బంద్ చేస్తే సరిపోతుంది. మనకు ముందు వేసిన ఆయిల్ పచ్చిమిర్చికున్న టమాటాకు సరిపోయింది. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి ఎండుమిర్చి, మనకు మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కొంచెము పసుపు ఉండి లేనట్టు చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. వేయకున్నా ఏం కాదు, బాగుంటుంది. వేసినా ఏం కాదు, కొంచెం వేసుకోవాలి లైట్గా, బాగా కాకుండా లైట్గా వేసేసుకోవాలి. ఇలా తాలింపు రెడీ అయిపోయింది. పచ్చడి వేసేసి కలిపి టేస్ట్ చేసేద్దాం. ఇంకా ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో అయితేనా, వండిన అన్నం అంతా ఒక్కలే తినేలాగా ఉంటుంది ఈ పచ్చడి టేస్ట్. టేస్టీ పచ్చడి మనకి ఎంత తొందరగా రెడీ అయిపోయింది చూడండి, ఎంత బాగుంటుందో. పిల్లలకు ఇలా పల్లీలు తినని పిల్లలకు కానీ, నువ్వులు తినని పిల్లలకు కానీ ఇలాంటి చట్నీలు చేసి పెట్టడం వల్ల ఎక్కువ తిన్న వాళ్ళు అయిపోతారు. ఈ పచ్చడి కూడా అందరూ ఎక్కువ తినేలాగా